సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈ రోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి అడ్మిట్ కార్డ్ అనేది మీ ఫోన్ లో మీరే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో సో సింపుల్ ప్రాసెస్ లో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అంతేకాకుండా మీరు ఎగ్జామ్ కి అటెంప్ట్ అయ్యే ముందు మీరు ఏ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పట్టుకెళ్లాలో, సో ఆ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళకపోతే సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది రాయనివ్వరు. సో అది ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో దానికన్నా ముందుగా ఎవరైతే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ మనము ఈ అడ్మిట్ కార్డ్ ని మన ఫోన్ లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. సో మీ ఫోన్ ఓపెన్ చేసి మీ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, సో మీ క్రోమ్ బ్రౌజర్ లోని ssc.gov.in అని సెర్చ్ చేయండి. సో మనకు అక్కడ కొన్ని లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సో ఇలాగా మనకి స్టార్టింగ్ లింక్ ఉంది కదా, సో స్టార్టింగ్ లింక్ మీద మీరు ప్రెస్ చేసినట్టయితే మనకు హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. సో క్లియర్ గా చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్ లో మనకి రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి. సో ఆ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్టార్టింగ్ అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటుంది కదా, సో యాస్టీస్ గా అది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సో కింద క్యాప్చర్ అని ఉంది కదా, సో అక్కడ ఏ క్యాప్చర్ అయితే ఇస్తారో సో ఆ క్యాప్చర్ సేమ్ అలాగే ఎంటర్ చేసి మీరు అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలా చేసినట్టయితే సో మనకి ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, సో గ్రీన్ కలర్ లో, సో దీన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో అందులో మీరు ఎస్ఎస్సి జీడీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన 2025 అని ఇయర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత చెక్ స్టేటస్ అని ఉంది కదా, సో మీరు క్లిక్ చేసినట్టయితే సో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అంటే మీ ఎగ్జామ్ అనేది ఏ టైంలో పడింది, ఏ షిఫ్ట్, సో అలాగే కింద చూసుకున్నట్టయితే మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ ప్రెస్ చేసిన వెంటనే మీ ఫోన్లోని అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, 4 days బిఫోర్ మాత్రమే మనం అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలం. సో అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మన ఎగ్జామ్ అనేది, నా ఎగ్జామ్ అనేది 10th అనుకోండి. సో నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం అంటే అవ్వదనమాట. నేను 6th అయితే డౌన్లోడ్ చేసుకోగలను. అంటే 4 days గ్యాప్ అనేది ఉంది కదా, సో ఆ టైంలో అలా 4 days బిఫోర్ మాత్రమే మనం అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలము. సో ఇలాగ మరి ఈజీగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయిన తర్వాత మీరు జస్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి కాపీ అనేది తీసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ కి మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాలో సో మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో ఎగ్జామ్స్ కి డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా పట్టుకెళ్ళాలండి. సో అదేంటంటే ఫస్ట్ మీ అడ్మిట్ కార్డు. సో ఖచ్చితంగా మీరు కలర్ జెరాక్స్ పట్టుకెళ్ళినా పర్వాలేదు, నార్మల్ జెరాక్స్ పట్టుకెళ్ళినా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు. మాక్సిమం కాపీస్ తీసుకునేటప్పుడు ఒక 2 కాపీస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఐడి ప్రూఫ్ అనేది ఒకటి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ది ఆధార్ కార్డు అనమాట. సో మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళా ట్రై చేయండి. సో గుర్తుపెట్టుకోండి, మీ అడ్మిట్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అది సేమ్ ఎలా ఉందో మీ ఆధార్ కార్డులోని కూడా యాస్టీస్ అలానే ఉండాలి. సో ఏం తప్పు ఉన్నా సరే వాడు మీకు యాక్సెప్ట్ చేయడం అనమాట అస్సలు. సో ఒకవేళ మీ ఆధార్ కార్డులో, చాలా మంది ఆధార్ కార్డులో తప్పు ఉంటాయి, సో అలాంటివి యాక్సెప్ట్ చేయరు. సో చాలా జాగ్రత్త, అవి తీసుకెళ్ళిపోతారేమో. సో మీ అడ్మిట్ కార్డులో ఎలా అయితే ఉందో సో మీరు అలానే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డులో ఏదైనా తప్పు ఉన్నట్టయితే మీ పాన్ కార్డు ఉంటుంది కదండి, సో మీ పాన్ కార్డు పట్టుకెళ్ళినా మేము ప్రాబ్లం ఏం లేదు. సో ఒరిజినల్ పట్టుకెళ్ళాలి, చూపించాలి కదా. సో ఖచ్చితంగా ఒకవేళ పాన్ కార్డులో కూడా తప్పు ఉన్నట్టయితే మీ 10th మార్క్ లిస్ట్ ఫైనల్గా, సో అందులో ఎలాంటి తప్పు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే 10th మార్క్ లిస్టే ఫైనల్ అండి. ఒకవేళ 10th మార్క్ లిస్ట్ ఎలా ఉందో మీ ఆధార్ కార్డు అనేది అలాగే ఖచ్చితంగా ఉండాలి. సో ఎక్కడ మిస్టేక్ అయినా సరే తర్వాత మీరు చాలా బాధపడతారు. ఎందుకంటే మీ 10th అనేది ఫైనల్ అండి, ఇంకా 10th తప్పించి ఇంకేమి లేదు. సో మీ 10th మార్క్ లిస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్. సో అదన్నా పట్టుకెళ్ళాలి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అన్ని కూడా మ్యాచ్ అయినట్టయితేనే మీకు ఎగ్జామ్కి అటెంప్ట్ అయితే చేస్తాడు. సో ఖచ్చితంగా మీ అడ్మిట్ కార్డ్తో పాటు ఇందులో ఉండే ఏ డాక్యుమెంట్ అన్నా కరెక్ట్గా మీ అడ్మిట్ కార్డుకి ప్లస్ ఇది కూడా కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలి. సో అలా పట్టుకొని వెళ్ళినట్టయితే మీకు ఎగ్జామ్కి యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో చివరిగా 2 కాపీస్ కలర్ ఫొటోస్ అయితే పట్టుకెళ్ళాలి. సో 2 అంటారు కానీ మీరు 3 to 4 తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో మీ అడ్మిట్ కార్డు కలర్ జెరాక్స్ అయినా పర్లేదు, నార్మల్ జెరాక్స్ అయినా పర్లేదు. సో మీ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అయితే ఉండాలి. సో జెరాక్స్ కూడా పట్టుకోండి. సో ఐడి ప్రూఫ్ మీ అడ్మిట్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్, నేము సేమ్ ఎలా అయితే ఉన్నాయో సో దాంట్లోనూ కూడా అలానే ఉండాలి. సో ఫైనల్గా కాపీస్ ఫొటోస్, కలర్ ఫొటోస్ అనమాట. సో 2 to 3 అయితే పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో చివరిగా
ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో మనకి ఈవెంట్స్ ఏ టైంలో అవుతాయి, మనకి పైకేం అనేది ఎలా రన్ చేయాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ప్రతిది కూడా క్లియర్ గా వీడియోస్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో ఇలాంటివి ఏవి మిస్ అయిపోకుండా మీరైతే ఉంటారండి. సో అంతేకాకుండా మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన కీ అనేది ఓపెన్ అవుతుంది కదా, సో కీ ఓపెన్ అయిన తర్వాత మేము చిన్న అకాడమీ టైప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఏంటంటే ఈవెంట్స్కి 5KM ఈవెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఒక 15 మెంబర్స్కి ఫుడ్ బెడ్ ప్లస్ ప్రాక్టీస్ ఇస్తూ మేము ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో ఇప్పుడే మన పేజీని ఫాలో అయితే చేసుకోండి, ఎందుకంటే అది మిస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకున్నట్టయితే సో ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్ గా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గైస్. సో మంచిగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి మార్కులు స్కోర్ చేసినట్టయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.